నమస్తే. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వేగంగానే మారుతున్నాయి. ముఖ్యంగా మార్పులు, చేర్పులు అలా ఉంటే, చేరికలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి ఆల్రెడీ కొన్ని వర్గాలతో ఇంపార్టెంట్ పర్సన్స్‌ని ఎంచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇలాంటి క్రమంలో ఒక కీలకమైనటువంటి పరిణామం. అది వైఎస్ఆర్‌సీపీకి ఒక బూస్టింగ్ అనే చెప్పాలి. అదేంటంటే నర్సాపురం ఎంపీగా రెబల్ స్టార్ భార్య అంటే కృష్ణంరాజు గారి భార్య శ్యామలాదేవి ఆవిడ పోటీలో ఉండబోతున్నారు అనే వార్త పొలిటికల్ సర్కిల్లో బాగా వినిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నుంచి నరసాపురం ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణంరాజు ఆ పార్టీలో ఉన్నటువంటి వారికి కునుకు లేకుండా చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో అక్కడ ఆయనకు ధీటుగా ఒక వ్యక్తిని నిలబెట్టాలి. ఎందుకనంటే ఈసారి వైఎస్ఆర్సీపీ తరపున ఆయనకి ఎలాగూ టికెట్ ఇవ్వరు. కానీ ఆయన నరసాపురం నుంచి పోటీ చేస్తారు. అది మాత్రం వాస్తవం. ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇలాంటి సందర్భంలో నరసాపురంలో ఎంపీగా ఎవరిని పెట్టాలి అనే దాని మీద కసరత్తు జరిగింది. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఆల్రెడీ శ్యామలాదేవి గారి పొలిటికల్ ఎంట్రీ గురించి ఒక ఇద్దరికి ఆ బాధ్యతను అప్పగించారు. ఆ ఏరియాకి సంబంధించినటువంటి నేతలకి. ఇలాంటి క్రమంలో వారితో చర్చలు జరిపినటువంటి శ్యామలాదేవి గారు సానుకూలంగా స్పందించినట్లు మనకి వార్తలు అందుతున్నాయి. ఎందుకనంటే ఇప్పటికే రఘురామకృష్ణరాజు గారి మీద ఉన్నటువంటి వ్యతిరేకత అంటే పార్టీలో, ప్రజల్లో కాదు. ఆ రకంగా మనం ఆయనకి చెక్ పెట్టాలి. ఆయన ఎలాగైనా సరే ఏదో ఒక పార్టీ నుంచి కానీ లేదా స్వతంత్ర అభ్యర్థిగా కానీ బరిలో ఉంటారు. మరి అదే సామాజిక వర్గం నుంచి ఎవరున్నారు? వాస్తవానికి రెబల్ స్టార్ కృష్ణరాజు గారు 2 పర్యాయాలు ఒకసారి నరసాపురం ఎంపీగా పోటీ చేశారు. తర్వాత కాకినాడ నుంచి పోటీ చేశారు. ఆయన 2 పార్టీలు కాంగ్రెస్లో మొదట ఉండేవారు. తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరారు. కాకినాడ ఎంపీగా గెలుపొందినటువంటి సందర్భంలో ఆయనకు సహాయ మంత్రి హోదా కూడా కల్పించింది కేంద్రంలో. ఇలాంటి నేపథ్యంలో ఎందుకంటే ఆ శ్యామలాదేవి గారికి పొలిటికల్గా ఇప్పటి వరకు ఏం తెలియదు. తన భర్త రాజకీయంలో ఉన్నప్పటికీ ఆవిడ ఎక్కడ కూడా సాధారణంగా బయటకు వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఏదన్నా సినిమా ఫంక్షన్లో అటెండ్ అవడం తప్ప మాట్లాడింది అయితే తక్కువ. ఎందుకంటే ప్రభాస్ తరపున ఆవిడ ఎక్కువగా తిరుగుతూ ఉంటారు కాబట్టి. ఇలాంటి నేపథ్యంలో నరసాపురం నుంచి ఆవిడ్ని ఎంచుకోవడం ద్వారా ఆ సామాజిక వర్గం అంటే క్షత్రియ ఆ ఓట్ బ్యాంక్ని మనం మలుచుకోవచ్చు. ఖచ్చితంగా మనకి వర్కౌట్ అవుతుంది. ఎందుకనంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ సిచ్యువేషన్ అంతంత మాత్రమే. ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత, నిరసన దాన్ని మనం ఎలాగైనా పోగొట్టాలి. దానికి సంబంధించి ఒక సానుభూతిని కూడా మనం టర్న్ చేసుకోవాలి. ముఖ్యంగా శ్యామలాదేవి గారికి టికెట్ ఇవ్వటం ద్వారా అటువంటి పరిస్థితుల్లో ఎవరైతే కృష్ణరాజు అభిమానులు ఉన్నారో ముఖ్యంగా ఆ ప్రాంతానికి సంబంధించి క్షత్రియ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ ఓట్ బ్యాంక్ను మనం మలుచుకోవచ్చు. తద్వారా నరసాపురం ఎంపీ సీటుని మనం కైవసం చేసుకోవచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా శ్యామలాదేవి గారి బరిలో ఉంటారు. దానికి సంబంధించి కొంతమందికి బాధ్యత అప్పగించారు. ఎందుకనంటే రాజకీయంగా ఆవిడకి పెద్ద అనుభవం లేదు. అయినప్పటికీ ఆవిడ తరపున ప్రచారం చేయటానికి అలాగే రాజకీయ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో మమేకం కావడానికి ఆ బాధ్యతను తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు అప్పగించారంట. దీనికి సంబంధించి మొత్తం అంతా కసరత్తు అంతా పూర్తయింది. కానీ అధికారికంగా ముహూర్తం ఖరారు చేయాలి. ఆవిడ అదే ఏరియాలో ఒక భారీ సభను ఏర్పాటు చేసి ఆ సభలో జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడికి పార్టీ కండువా కప్పుతారు అనేది రాజకీయ వర్గాల్లో బాగా చర్చ జరుగుతుంది. మొత్తానికి ఇటువంటి పరిణామాలు వైఎస్ఆర్సీపీకి ఒక రకంగా కలిసొచ్చే అంశంగానే చెప్పుకోవాలి.